ఇంకొకటి వీటన్నిటికీ తోడు ఏదైతే ఆ కల్తీ చేసినటువంటి వ్యక్తుల యొక్క వ్యవస్థ వెనకాల ఎవరు ఉంటున్నారు, ఇది పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకుంటారు? ఇప్పుడు మీకు కల్తీలోనే మీరు వాళ్ళ కూరలు తీసుకెళ్ళారనుకోండి, రసాయనాలు కలుస్తాయి. ఎందుకని? రైతే పిచికారీ చేస్తున్నాడు కదా, అదే కదా కూరలోకి వెళ్ళేది, అదే కదా మీరు తినేది. యాజ్ ఫర్ నామ్స్ అది కల్తీ. వ్యాపారిని తప్పు పడదామా, రైతుని తప్పు పడదామా ఇందులో? మనదంతా ఏంటంటే పేపర్ ఆర్భాటం, టీవీ హడావిడి, మీడియా ప్రచారం తప్పించి నిజాయితీతో చిత్తశుద్ధితో కూర్చుని ఏది ఆలోచించం. ప్రజలకు కూడా కావాల్సింది ఆ పై డాంబికాలు అంతే. మొత్తానికి యంత్రాంగాన్ని అయితే యాక్టివేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అది రైట్ చూద్దాం. మొత్తానికి నిజంగా ఓకే, ఆయన రేజ్ చేసిన